నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఓటర్ నమోదు పూర్తి చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. సరూర్నగర్లో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఘట్టమ్మ వద్ద నిర్మిస్తున్న పైలాన్ పనులను పరిశీలించిన ములుగు జిల్లా కలెక్టర్ భోర్ఖాండే హేమంత్ సహదేవరావు. ప్యారాక్వాట్ గడ్డి మందు నిషేధంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో ఓటర్ సవరణ ప్రక్రియను ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు కూడా మిస్ కాకుండా బీఎల్ఏలు బీఎల్ఓలతో సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఒక్కరు ఎన్యుమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ల సవరణ ఒక ఎత్తు. నేను అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోవద్దని పార్టీ పక్షాన అనేక సమీక్షలు, బాధ్యతలు, బిఎల్ఏలకు ట్రైనింగ్లు ఇచ్చి ఫీల్డ్ మీద దింపుతూ ఉంది. అయినా మంచిది కాదు కాబట్టి అధికారులు వచ్చినా రానుకున్నా మీకున్నటువంటి అన్ని అవకాశాలు వినియోగించుకొని ఒక్క ఓటు హక్కు మిస్ కాకుండా అర్హత కలిగిన ఓటు హక్కు. ఇవాళ ఇన్ని రేషన్ కార్డులు తీసుకుంటా ఉన్నారు, వీటన్నిటికీ ఇబ్బంది. ఇప్పటికే దాదాపు 20 రోజులు అయింది, ఇక 10 రోజులే ఉంది. గడువు ఎంతున్నా లేకున్నా చేయాలనుకుంటే వెంటనే చేయడానికి అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 80, 90, 70% ఓటర్ల సవరణ జరిగింది, ఆన్లైన్ అయిపోయింది. హైదరాబాద్ సంబంధించి వచ్చేటప్పటికి కొంత నిర్లిప్తతగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి హైదరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తాను. అదే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఓటర్ల సవరణలో పాల్గొనండి, మీ ఓటు హక్కు మీరు కాపాడుకోండి. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయగా, ఎంపీ కడియం కావ్య అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తొలి రోజు కాళీ అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూనే ఉంటాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది. మరి ఈ ఉత్సవాలకు అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. దరిదాపు కరువులు కష్టకాలంలో ఉంటామని, మరి అమ్మవారిని పూజించుకుంటే అన్ని నెరవేరుతాయని ఒక నమ్మకం, ఆచారం వెనుకటికెళ్ళి వచ్చినటువంటి ఆచారం ఇది. కాబట్టి అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, కరువు ఉన్నా లేకున్నా మనం ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు ఇవి. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటి వరకు వర్షాలు లేక కరువు తాండవిల్లుతున్న సమయంలో మరి మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం, ఇందులో నా చేతిలో మరి ఈ కార్యక్రమాన్ని, ఈ గుడి ఆలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి ఈఓ గారు మరియు శేషయ్య గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా, ముఖ్యంగా ప్రజలు ఈ అభివృద్ధికి సహకరించాలి. ఎందుకంటున్నానంటే సహకరిస్తున్నారు మరియు ఇంకా సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ ఉత్సవాలప్పుడు కానీ ఏదైనా పని జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులైనా మనము మనది అనుకొని ఓపిక పట్టుకొని సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. నెల 18న సరూర్నగర్లో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సదస్సుకు 5,000 మంది యువతను తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించిన ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. మీటింగ్ పెట్టుకుంటామో వాళ్ళ మీద మరి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు, ఏసీబీ రేట్లు,
విద్యా ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళకు రిజర్వ్ పెట్టారు. మరి ఎన్ని రోజులు ఈ రకంగా మరి అనిశ్చిత ధోరణితో ముందుకు పోతారో మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. దాని 5,000 మందికి తగ్గకుండా మనం ఉప్పల్ స్టేడియాన్ని సభను సక్సెస్ చేయడానికి పటంచెరు నియోజకవర్గానికి వచ్చిన మెసేజ్ పోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఇంత పొద్దున మీరు చెప్పగానే వచ్చి ప్రెస్ మీట్ను సక్సెస్ చేసినందుకు, వేదిక పైన హాజరైన సోదరులకు, సభలో హాజరైన కార్యకర్తల ముఖ్య కార్యకర్తలకు, పత్రికా సోదరులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు. ములుగు జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా ఘట్టమ వద్ద నిర్మిస్తున్న పైలాన్ పనులను జిల్లా కలెక్టర్ భోర్ఖాండే హేమంత్ సహదేవరావు పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పారాక్వట్ గడ్డి మద్దుపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిషేధం విధించడం రైతుల ప్రాణాలను రక్షించే కీలక నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ఈ మందు వల్ల ప్రాణ నష్టం, ఆరోగ్య సమస్యలు పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల అనంతరం కేంద్రం దేశవ్యాప్తంగా నిషేధం అమలు చేసిందన్నారు. కలుపు తొలగింపు కోసం యంత్రాలను వినియోగించాలని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం 40% సబ్సిడీ అందిస్తుందని రైతులకు సూచించారు. కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు లైసెన్స్ లేదు, గోడౌన్లో నిండబెట్టుకున్నారు, ఆన్లైన్లో అమ్ముతున్నారు. స్వేచ్ఛగా అమ్ముతున్న ఈ మల్టీనేషనల్ కంపెనీల పైన కూడా కమిషన్ సీరియస్గా తీసుకొని వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇక్కడికి పిలిపించి మీరు ఇట్లా పెట్టడానికి వీల్లేదు, మీరు లైసెన్స్ తీసుకోకుండా ఏ వస్తువును కూడా అమ్మడానికి లేదు అని ఆ విధంగా వాళ్ళకి తాకీదులు ఇచ్చిన తర్వాత ఇక ముందు పెట్టము అనే మాట మాట్లాడింది. ఏదేమైనా ఇంకా ప్రమాదం పొంచి ఉన్న సుమ, ఇంకా కలుపు మందు ఒకటి మీ టీవీలలో పత్రికలలో చాలా వస్తున్నాయి. రైతుల ఇబ్బందులన్నీ కూడా ఎండిపోతున్నాయని వస్తున్నాయి, ఇంకా మొలకెత్తలేనివని కూడా వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఇవాళకి ఇవ్వడం జరిగింది. ఇవాళ బ్యాన్ అయినందుకు రైతులకు ఇప్పటికైనా ఆలోచించేసి మందులు విపరీతంగా కొట్టవచ్చు. దాంతో కొట్టిన మందులతో చిన్నవి అందరికీ ఆరోగ్యానికి బాగా ఇబ్బంది జరుగుతుంది. కనుక ఈ మందు బ్యాన్ చేయడం చాలా మంచి సూచన. రైతులు జనగామ జిల్లా లింగాలగనపూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ డాక్టర్ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో BLA ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల సమన్వయ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశమంతా కూడా సర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ అవగాహన వచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్, ఇది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. 2002లో మనకు పూర్తి అవగాహన లేని రోజులలో ఆ రోజు జరిగింది. మళ్ళీ 2022లో జరగాల్సి ఉండే, కానీ కరోనా వల్ల మనకు అది జరగలేదు. ఒకసారి వదిలిపెట్టా కూడా ఏం కాని పరిస్థితి. మనకు గత చరిత్ర చెప్తా ఉంటే నీళ్ళ మీద ఏ మాత్రము అవగాహన లేకుండా ఇప్పటికీ కనీసం 2 పంపులను ఆన్ చేసేది ఉంటే, మరి కనీసం హైదరాబాద్కు తాగునీరు, తర్వాత పశువులకు తాగడానికి నీరు, అదేవిధంగా చెర్లు నింపుకుంటే మరి 6 పంటలు వేసుకోవడానికి ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఏ మాత్రము ఓ సమీక్ష లేకుండా అబద్ధం ఆడుతూ ఉన్నారు. పోలవరం నిండితే బ్యాక్ వాటర్ తోటి భద్రాచలము మునిగిపోయేదానికి అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడి నుంచి కింది పోతే ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఇకపై
రాష్ట్ర అసోసియేషన్తో సంబంధం లేకుండా ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తుందని అధ్యక్షుడు అంజయ్య ప్రకటించారు. రాష్ట్ర అసోసియేషన్ నాయకత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ మిల్లల సమస్యలు పరిష్కరించాలని, మిల్లింగ్ రవాణా ఛార్జీలు పెంచడంతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవ్వకుండా మరి చెప్పి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా రాష్ట్ర నాయకత్వంలో మేము భాగస్వాములమై వారికి ఇన్ని రోజుల కాంచి మేము వారికి సహకార ధోరణిలో ఉండుకుంటూ ఇక్కడ మేమున్న వాళ్ళందరం కూడా రాష్ట్ర బాడీలో వివిధ ఎన్ని కమిటీలు ఉన్నా ఆ కమిటీలో మేము భాగస్వాములమైన ఉన్నాము. ఈరోజు మా ఉమ్మడి జిల్లా మా సభ్యుల యొక్క కోరికే మాకు బలం. వారి యొక్క కోరిక మేరకు గడిచిన 4 నెలల కాంచి బియ్యం బోక, ఇప్పుడు ఇంత ధాన్యం తీసుకున్న బియ్యం బోక బెడ్ల, అలాగే మా ఆల్ ఇండియా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఇంకా 9 మెన్ కమిటీలో ఉన్న మేమందరం కూడా ఈ రోజు నుంచి గడిచిన 12 ఏళ్ల కాంచి వారికి మేము సహకార ధోరణిలో వారు చేసిన ప్రతి కార్యక్రమంలో వెన్నంటుండి ప్రభుత్వానికి సహకార ధోరణిలో పనిచేసుకుంటూ కార్యక్రమంలో ఉన్నాం. ప్రభుత్వం అంతర్భాగంలో ఉన్నాం కనుక మాకు చాలా ఇబ్బందిగా భరించి ఈరోజు వారి నుంచి మా సమస్యలు తీరేంత వరకు వారి నుంచి మేము ఉపశమనం చేసుకోవడానికి మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఇంకా మా మిత్రులు మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి డ్రగ్స్ యువత భవిష్యత్తు, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అవగాహన కల్పించారు. బీవీఆర్ఐటీ డైరెక్టర్ డాక్టర్ కె లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపల్ సంజయ్ దూబే విద్యార్థులు తోటివారు ఒత్తిళ్లకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలని, చదువుపైన దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఎట్లా ఉంటుందో, ఒక్క లైఫ్ మళ్ళీ లైఫ్ వస్తుందో లేదో రాదో తెలియదు, అన్నీ ఒకేసారి ట్రై చేసి వెళ్ళిపోవాలి లైఫ్ నుండి. ఇదే కదా, ఇదే సైకాలజీ. ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు విల్ థింక్ వీ కెన్ స్టాప్ ఎనీ టైం, ఇక్కడ ఎప్పుడైనా మనం ఆపేద్దాము మనకు వద్దు అనిపించినప్పుడు అని. కానీ నో, ఇట్స్ రాంగ్, అసలు ఆగదు. మనం ఆపాలనుకున్నాం. వేరే హైదరాబాద్ సిటీ కల్చర్లో మాత్రం తను చెప్పినట్టు హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్డి, ఎంఎస్డి, వేరియస్ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో కొన్ని తీసుకోవడం వల్ల ఏ కైండ్ ఆఫ్ హాలూసినేషన్ కానీ ఈ యొక్క తను అన్నట్టు డోపమైన్ రిలీజ్ అయ్యి ఒక కైండ్ ఆఫ్ స్టేట్ ఎంజాయ్ అనే మూడ్లోకి వెళ్ళిపోయేటువంటి యొక్క ప్రేరేపక అలాంటి పదార్థాలు డ్రగ్స్గా మనం భావించవచ్చు. హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ నమస్తే పథకం కింద పారిశుద్ధ వ్యర్థాల సేకరణ కార్మికులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు, పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ టి మల్లికార్జున్ మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ రోజు మేము వచ్చినప్పుడు కిట్టు కూడా మేము కూడా దాన్ని పక్కనే పెట్టుకోవాలి. ఇది తీసుకుపోయి సజ్జ మీద దేవుళ్ళలో పెట్టేది కాదు. ప్రతిదీ మేము రేపు ఎలా చేస్తే మంచిది, ఒక చెడుదాన్ని కూడా ఇస్తుంది. వర్షాకాలం మీ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. అక్కడే మన వాళ్ళు అన్నం తింటారు, అక్కడే పడుకుంటారు, అక్కడే కూర్చొని చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా డంపింగ్ ఎక్కువగా చేయొద్దు. చేతికి ఏమైనా జమ అవుతుంటే మాత్రం క్లీన్ చేయండి. మీరు అక్కడక్కడ దాదాపుగా మన వస్తున్న ఏ గల్లీకైనా ఖాళీ జాగ్రత్తలు ఇంత పెద్ద ఎత్తున మోస్తూ ఉన్నారు. అవన్నీ క్లీన్ చేయాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ బాధ్యత. ఈ అవకాశం మనకు కల్పించినందుకు తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వన్ స్టాప్ సెంటర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధులు అత్యవసర సహాయ నంబర్లు, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమస్యలు మరియు అవసరమైనప్పుడు సమయం కోరాల్సిన ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే మా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కౌన్సిలర్ గారు, అలాగే మా
ఓఎస్సీ స్టాఫ్ నుంచి మేడం వచ్చారు. ఇదేంటంటే మనకి ఆత్మహత్యలు నివారణ అంటే ఆత్మహత్యలు పరిష్కారం కాదు అని ఒక కార్యక్రమం మీద ప్రభుత్వం ప్రచారం చేయమని ప్రతి కళాశాలకి 16-17 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు మన దగ్గర ఉంటారు. ఏంటంటే మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు చాలా మంది. అంటే కేవలమైన ఒత్తిడి, చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంటాయి. అంటే ఎలాంటి పరిస్థితులు ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా వాళ్ళు సంఘర్షణకు గురవుతూ ఉంటారు. దానికి అవేర్నెస్ కలిగించడానికి మనకి సిడిపిఓ గారు వాళ్ళ టీం వచ్చారు. వాళ్ళ యొక్క అమూల్యమైన సందేహాలు. న్యాయవాది కాజా మొయినుద్దీన్ హత్య కేసులో రెండో నిందితుడు మహబూబ్ అలం ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు తిరస్కరించినట్లు మృతుడి కుమారుడు న్యాయవాది ఫర్ఖాన్ తెలిపారు. మిగిలిన నిందితుల్ని బెయిల్ మంజూరైతే దర్యాప్తు విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్టపై నిలిచిపోయిన రహదారి పనులను రానున్న శనివారంలోగా పూర్తి చేస్తామని ఆర్ఎండ్బి డిఈఈ వెంకటయ్య హామీ ఇచ్చారు. రహదారి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు డాక్టర్ అయూబ్ ఖాన్ చేపట్టిన నిరాహార దీక్షకు అధికారులు స్పందించడంతో వారి హామీపై విశ్వాసం వ్యక్తం చేసిన అయూబ్ ఖాన్ దీక్షను విరమించారు. ఆల్రెడీ వేస్తున్నాము. బ్యాలెన్స్ బిటిమినస్ మెక్కడం వేయాలి. ఆ వర్క్ను కూడా ఈ శనివారం లోపు మేము కంప్లీట్ చేయిస్తామని కాంట్రాక్టర్కి చెప్పడం జరిగింది. అలాగే అన్న కూడా హామీ ఇస్తున్నాను. వర్క్ కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ. నాకు ఫోన్ ద్వారా మాట్లాడినారు. సార్, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఈ రోడ్డు గురించి కొంచెం యాక్షన్ తీసుకోండి సార్, ఎవరు కాంట్రాక్టర్ అని పలు విధాలుగా నాకు చాలాసార్లు ఇన్ఫార్మ్ చేశారు అన్నగారు. నేను దానికి అన్నగారు చెప్పాను. చిత్తూరు అలాగనే సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్కి అయితే ఈరోజు కూడా మా ఈఏ గారు చెట్టుగా అతనితో మాట్లాడడం జరిగింది. సో ఈరోజు నేను డీఈగా వచ్చి అన్నగారికి నేను హామీ ఇస్తున్నాను. ఈ వర్క్ వీలైన తొందరగా అంటే 1 వీక్ లోపల ఈ వర్క్ని కంప్లీట్ చేయగలమని నేను డిపార్ట్మెంట్ తరఫున హామీ ఇస్తున్నాను. హైదరాబాద్ చెంపాపేటలోని నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ ఆలయం వద్ద మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో 39వ నెల అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ భగవాన్ రవి ముద్రాజ్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి ముద్రాజ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజున అన్నదానం, ఆరోగ్య శిబిరాలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొంటూ రానున్న బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులందరికీ అలాగే ట్రస్ట్ చైర్మన్ భగవాన్జీ గారు, మన సీనియరు మన రేషన్ షాప్ డీలర్ల అసోసియేషన్ సుశీల్ కుమార్ గారు, అలాగే రాజేష్ అన్న గారు, అలాగే సీను నాయక్ అన్న గారు, చింటూ, మన రాజు, మనోజ్, శివ అందరి సహకారంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు మంచి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొదట చాలా తక్కువ మంది వస్తుండే, రోజు రోజుకి నెలకు చాలామంది పెరుగుతున్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు హెల్త్ క్యాంపులు కానీ రక్తదాన శిబిరాలు కానీ నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ రోజు పెట్టినటువంటి ఏదైతే అన్న వితరణ ప్రోగ్రాం ఉందో అది పితృదేవతలకు చెంది పితృదేవతలకు మనకు ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి ఇక్కడ మేము చేస్తున్నట్టు సంకల్పం అంతా ఈరోజు 450 నుంచి 500 మంది ఉంటారు, 1000 మందికి భోజనాలు పెట్టాలని మొదటి నుంచి మా సంకల్పం ఉంది. ఇవన్నీ కావాలంటే ఒక్కరితో సాధ్యపడేది కాదు. కాబట్టి దాతలందరూ తమ స్వయంగా వచ్చి దానం చేస్తే ఇంకా చాలా మందికి పెట్టవచ్చు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఫస్ట్ నుంచి స్లోగన్ 251 రూపాయలు ఇస్తే ఒక ముగ్గురికి భోజనాలు అమావాస్య రోజు పెడతాం. మీ తరపు నుంచి 251 రూపాయలు ఇచ్చి ముగ్గురికి భోజనాలు పెట్టినట్టయితే మీ ఫ్యామిలీకి ఆరోగ్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఇవన్నీ చెప్పడం చేస్తున్నాం. మీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గోసాంహాల్ బీఆర్ఎస్ నేతలు కొమరవెల్లి మల్లన్న స్వామికి అభిషేకం, కొండపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత నాగేంద్రగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, కేసీఆర్ పాలనలో మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు. జై తెలంగాణ.
చలో డైరెక్ట్ చూడరు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అక్రమంగా నిల్వ ఉంచిన 7 టన్నుల బెల్లాన్ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. జనగామ జిల్లాలో గుడాంబా తయారీల విచారణలో లభించిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి వ్యాపారి వెంకటేష్ ఇంటి నుంచి బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంక్రీసాట్లో కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపు కోసం ధర్నా నిర్వహించారు. 20 నుంచి 30 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ సరైన వేతనాలు అందడం లేదని, పెరుగుతున్న నిత్యావసర ధరలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే వేతనాలు పెంచి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. పెంచుతామంటున్నారు, మాకు జీతాలు పెంచాలి. ప్రస్తుతానికి జీతం ఎంత ఇస్తున్నారు? 13,000 ఇస్తారు. ఎంత కావాలనుకుంటున్నారు? 20,000 దాకా రావాలి. ఇప్పుడు నేను చేసే దాన్ని బట్టి అయితే 20-30,000 ఉండాలి. ఎంతమందికి రావాలి? 140 రూపాయలు, 150 మంది ఉన్నారు. నందిగమ్మ శ్రీనివాస్. నేను ఇక్రీ సైట్లో 30 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాను. చాలని జీతాలతో మా ఫ్యామిలీని గడుపుకోవడం జరుగుతుంది. మరి మేనేజ్మెంట్తో ఎన్నిసార్లు కొట్లాడినా, 30 ఏళ్ళ నుంచి మేము ఎన్నిసార్లు కొట్లాడినా కూడా 5 రూపాయలు, 10 రూపాయలు, 3 రూపాయలు, ఒక 25 రూపాయలు పెంచిన పాపాన కూడా వాళ్ళు పోలేదు. మరి ఇప్పటి వరకు మేము 30 ఏళ్ళ సర్వీస్లో మా చేతికి వచ్చేది 10,000, 11,000 గంట నేను కట్టిస్తాను. మరి అట్లాంటప్పుడు మేనేజ్మెంట్ మీరు ఇద్దరు కలిసి ఒకసారి మాకు మీటింగ్ ఇవ్వండి అంటే ఇవ్వరు. వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలే. ఇప్పుడు ఇలా మేము ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఉద్దేశంతో రాజకీయ పరంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నని కలవడం జరిగింది. ఆయన రేపు మీటింగ్ ఇవ్వడం జరిగింది. మరి డిపార్ట్మెంట్లో ఎవరితో మాట్లాడిండ్రు అనేది మనకు తెలియదు, పెద్ద మనిషి కాబట్టి ఆయనతో 2 రోజుల నుంచి ఆయన దగ్గరికి పోతే మాకు రేపు 11 గంటలకు వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడి మీకు మంచి చేస్తా అని చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా శ్రీనివాస్ రెడ్డి నా పేరు. కాంట్రాక్ట్ ఎస్కేఎస్ అయితే 10 ఏళ్ళ నుంచి మనకు కాంట్రాక్ట్ వేసేసింది. 25 ఏళ్ళ నుంచి మేము డ్యూటీ చేస్తున్నాం. ఇప్పటి నుంచి ప్లాంట్ ప్రొడక్షన్లో మందులు వడస్తులు అన్ని వడస్తులు బాగా హాస్పిటల్కి పెట్టుకున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇంకా జీతం గురించి కొట్లాడితే వాళ్ళు పెంచుతూనే లేరు. 100కి 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు పెంచినప్పుడల్లా. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సింగరేణి కాలరీస్ మాజీ జనరల్ మేనేజర్ శ్రీను జంగావంకర్ రూపొందించిన స్కాన్ అండ్ రిటర్న్ .in వెబ్సైట్ను ప్రొఫెసర్ విశ్వమోహన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పోగొట్టుకున్న పర్సులు, లగేజీ, సర్టిఫికెట్లు వంటి వస్తువులు యజమానులకు సులభంగా చేరేలా క్యూఆర్ కోడ్ ఆధారిత ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుందని తెలిపారు. మనది మనకు దొరుకుతుంది అన్న భావం కలగడానికి అవకాశం వస్తుంది. విశ్వమోహన్ గారు చెప్పినట్లు ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళని ఏం చేయలేదు, వద్దు అనుకున్న వాళ్ళకి ఏం చేయలేదు. ఏమాత్రం ఆలోచన ఉన్నా అరే ఇది అందించాలా, పోగొట్టుకున్నారన్న భావం ఉన్నా ఇలాంటి క్యూఆర్ కోడ్స్ సాంకేతిక నిపుణత, సాంకేతిక ఫలితాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న భావన అందరికీ ఉంది.
అలాంటి దాంట్లో ఇవాళ స్కాన్లీ రిటర్న్ అనే ఒక భావాన్ని, ఒక సాంకేతిక అందుబాటుని శ్రీను గారు ముందు ఇది ఉపయోగపడలేదు, డబ్బులు వరకు తీసుకున్నారన్న భావం. ఈ యొక్క కేసెస్ ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఈ క్యూఆర్ కోడ్ ప్రచారం పొందితే ముందు ఒక కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎవరైనా ఈ ఆటోలలో మర్చిపోయిన బ్యాగులను పోలీస్ స్టేషన్లో, డబ్బులున్న బ్యాగులను పోలీస్ స్టేషన్లో అప్పగించే రోజులు కాబట్టి మంచి జరుగుతుందని, మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారని, ఇవ్వని వాళ్ళు తక్కువ ఉన్నారు, మంచి వాళ్ళే ఎక్కువ ఉన్నారని సొసైటీలో భావిస్తూ మనసారా మరోసారి మనల్ని అభినందిస్తున్నాను. ఇది విజయవంతం కావాలని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. బలకంపేట రేణుకాయలమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం పూలతో శోభాయమానంగా అలంకరించారు. నమస్తే, ఈ వారం వార్తలకు స్వాగతం. ముందుగా ఈ వారం వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. బుల్డర్ ముగించే ముందు ఈ వారం వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇవి ఈ వారం వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో వారం వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఓటర్ నమోదు పూర్తి చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. సరూర్నగర్లో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఘట్టమ్మ వద్ద నిర్మిస్తున్న పైలాన్ పనులను పరిశీలించిన ములుగు జిల్లా కలెక్టర్ భోర్ఖాండే హేమంత్ సహదేవరావు. ప్యారాక్వాట్ గడ్డి మందు నిషేధంపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.